అండి మేము నూపప్పు ఆవకాయ కలిపామండి. పెద్ద రసాలు 2 కాయలు తీసుకున్నాము. శుభ్రంగా తుడిచేసి ముక్కలు చేసుకుని వాటికి స్కిన్ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టేసాము ఒక 15 నిమిషాలు. తర్వాత మనం నూపప్పు వేయించుకుని అది చల్లారిన తర్వాత పొడి కొట్టేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక మేము కొలతకి ఒక లోటా తీసుకున్నామండి. కారం, నూపప్పు నూనె తీసుకున్నాము. ఫస్ట్ మనం పసుపు వేసుకోవాలండి. మనం కలుపుకునే దాంట్లో బాండీలో పసుపు వేసుకుని తర్వాత ఒక అర లోట సాల్ట్ కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం నూపప్పు నూనె లోటాన్నర వేసుకున్నానండి. నేను తీసుకున్న లోటాన్నర వేసుకున్నాను నూపప్పు పొడి. కొలత మేము లోటా పెట్టుకున్నామండి. మీకు అందుబాటులో ఏది ఉంటే అది కొలత పెట్టుకుని దాంతోపాటు కొలుచుకోండి. నాకు లోటాన్నర పట్టింది 2 కాయలకిను. నెక్స్ట్ మనం కారం కలుపుతున్నానండి. నేను బళ్ళారి కారం కలుపుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కలుపుకోండి. అది కూడా ఒక లోటా తీసుకున్నానండి. నూపప్పు పొడి మాత్రం ఎక్స్ట్రా పడింది అర లోటా. కారం మటుకు లోటా వేసుకున్నాను. ఇవన్నీ కూడా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని అన్నీ కలిసేలాగా చూసుకుని కలుపుకోవాలి. బాగా కలిస్తేనే మనకి అన్నీ సమపాళంగా పడతాయి అన్నమాట ముక్కకి. ముందన్నీ కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ నేను తీసుకున్న లోటాతోటే శుభ్రంగా నూపప్పు నూనె అండి నేను తీసుకున్నది. ఈ నూపిండి ఆవకాయకి నూపప్పు నూనె తీసుకున్నాను. పప్పు నూనె అది దాంతో లోటాతో మనం లోటా ఆయిల్ కూడా కొలుచుకుని పోసేసుకుంటున్నాము. శుభ్రంగాను కలిపేసుకుని ఆ ఆయిల్ పోసేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ అట్టు పెట్టుకుంటామండి. అరకిలో నూనె తీసుకున్నాను, పప్పు నూనె. అది కొద్దిగా వేసుకుని కొంచెం అట్టు పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు నేను చెప్తాను అది తర్వాత ఎలా యూజ్ చేస్తాననేది. ఇది పిండిలో వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ ఆయిల్ పోసిన తర్వాత ఈ పిండిలో ఇదంతా కూడా శుభ్రంగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఏది కలవకపోయినా మళ్ళీ మనకి టేస్ట్ వేరే మారిపోతుంది అనమాట. అన్నీ శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పక్కన ఇంకో బౌల్ పెట్టుకుని అదే బౌల్లో మిగతా నూనె ఉంది కదా, ఆ నూనె అందులో పోసేసుకుని శుభ్రంగా ఈ మిగతా మనకు ఆవకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మామిడికాయ ముక్కలు ఆ నూనెలో కొద్ది కొద్దిగా వేసుకుని నూనె వీటికి పట్టేటట్టు చూసుకుని ఆ తర్వాత ఆ ముక్కలన్నీ ఈ పిండిలో కలపాలండి. అది ఆ ముక్కలన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సగం సగంగా నూనె పట్టేటట్టు కలుపుకోవాలండి ముక్కలకి. ఎందుకంటే ఇది మా అమ్మగారు చెప్పారు నాకు, ముక్క గట్టిగా ఉంటుందంటండి. ఇలా నూనె కలిపి మనం పిండిలో వేసుకుంటే ముక్క మెత్తపడదట, ముక్క గట్టిగా ఉంటుందట. మా అమ్మగారు చెప్పారు ఈ టిప్పు. సరే మీరందరూ కూడా అదే పాటించండి. ఇది నాకు తెలిసిన చిట్కా, మా అమ్మగారు చెప్పిన చిట్కా అదనమాట. శుభ్రంగా ఆ ముక్కలన్నీ కూడా మనం ఇలా ఇందులో మిక్స్ చేసేసుకుని కలిపేసుకోవడమేనండి. తడి లేకుండా చూసుకోండి. మనం కలుపుకునే బాండీ కూడా కొంచెం వేడి చేసి గరిటెతో సహా అన్నీ మనం వేడి చేసుకుని కలుపుకోవాలండి. తడి ఉంటే మనకి ఆవకాయ పాడైపోతుందన్నమాట. ఎక్కడ తడి లేకుండా చూసుకుని శుభ్రంగా నీట్గా కలుపుకుని జాగ్రత్త చేసుకోండి. ఇది 3 days పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ కలిపేసుకున్న తర్వాత 3వ రోజు ఉప్పు, కారం అన్నీ సరిపడా నూపిండి సరిపోయిందా లేదా అని చూసుకుని, నూనె కూడా సరిపడా ఉందా లేదా అని చూసుకుని ఇంకా పడితే మనం కలుపుకోవచ్చండి. అది 3వ రోజు మనం అన్నీ తిరగబెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి. అది మొత్తం మీద నాకు అరకిలో పప్పు నూనె పట్టిందండి. మొత్తం అరకిలో వేసేసాను. ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా అన్నీ కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకోవాలండి. అది అంతా ఒకసారి వేసేసుకున్న తర్వాత ఇలా మనం శుభ్రంగా ఆ ముక్కలకి ఈ పిండి అంతా పట్టేలాగా శుభ్రంగా స్ప్రెడ్ చేసుకుని కలుపుకోవాలండి. నీట్గా కలుపుకోవాలి. మనకి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది శుభ్రంగా స్టోరేజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి 3 days. 3 days తర్వాత అప్పుడు మనం తీసుకోవాలన్నమాట. 3 days తర్వాత ఓపెన్ చేసి అన్నీ సరిపోయో లేదో చూసుకుని శుభ్రంగా అన్నీ మిక్స్ చేసేసుకుని ఒక జాడీలో కానీ లేకపోతే ఒక గాజు ఎయిర్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి.
సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. అంతే, నువ్వుపిండి ఆవకాయ రెడీ. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.